అన్న ఆగేదేలా, తమ్ముడు తగ్గేదేలా. ఇంతకీ ఆ అన్న ఎవరు, ఈ తమ్ముడు ఎవరు? ఏపీకి నిధులు తీసుకురావడంలో మా అన్న పవన్ తోపు, దమ్ముంటే ఆపు అంటున్నారు మంత్రి నారా లోకేష్. అంతటితో ఆగకుండా ప్రతిపక్ష పార్టీకి గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. వైసీపీ హయాంలో టీడీపీ సానుభూతి పరులను, నేతలను వేధింపులకు గురి చేసిన వారి విషయంలో తగ్గేదే లేదంటున్నారు మినిస్టర్. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పై, ప్రత్యర్థి పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నారంటే ఆ పని పూర్తయ్యే వరకు ఆయనను ఎవరూ ఆపలేరన్నారు లోకేష్. ఆయన సంకల్ప బలం గొప్పదంటూ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు అదే రెడ్ బుక్ పేరు చెప్పి హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నాను. వైసీపీ హయాంలో కేసులను ప్రస్తావించిన లోకేష్ ఆ కేసులు పెట్టించిన వారి విషయంలో తగ్గేదలే అంటూ పుష్ప డైలాగ్ కొట్టారు. ఉదయ్ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. ప్రకాశం జిల్లాలో పర్యటించిన లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.